ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027 మార్చ్‌లో జరగబోయేటువంటి 10వ తరగతి పరీక్షల సంబంధించి హిందీ ప్రశ్నపత్రం యొక్క బ్లూ ప్రింట్ వివరణ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ 2026 and 27 by the Director of Government Examinations SSC Board, హిందీ ద్వితీయ భాష, హిందీ సెకండ్ లాంగ్వేజ్ 09H. ఈ ప్రశ్నపత్రం యొక్క జవాబులు రాయటానికి నిర్దేశించినటువంటి సమయం 3 గంటల 15 నిమిషాలు నిర్ధారించడం జరిగింది. 15 నిమిషాలు ప్రశ్నపత్రం చదువుకొని అవగాహన ఏర్పరచుకోవడానికి 15 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరిగింది. దీనికి మార్కులు 100 మార్కుల్ని నిర్ధారించడం జరిగింది. ప్రశ్నపత్ర బ్లూప్రింట్ కే అనురూప్ హోగా. ఈ ప్రశ్నపత్రం అంతా కూడా రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో రాబోయే ప్రశ్నపత్రం అంతా కూడా బ్లూ ప్రింట్ ఆధారంగానే ఇవ్వబడుతుంది. अध्यापकों के लिए विशेष सूचना, प्रश्न पत्र और प्रश्नों की निर्मिति परख के नियमानुसार व निर्देश के अनुसार ही होगी। अतः अध्यापकों से निवेदन है कि वह ऐसे ही प्रश्नों का अभ्यास छात्रों से करवाए. ఇది పబ్లిక్ పరీక్ష యొక్క ప్రశ్నపత్రం పూర్తిగా 6 విభాగాల్లో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అండ్ ఫైనల్లీ పార్ట్ 6. ప్రస్తుతం భాగ్ 1 అర్ధగ్రాహ్యత. ఈ అర్ధగ్రాహ్యతకు సంబంధించి 35 మార్కులు నిర్ధారించడం జరిగింది. ఇక్కడ 7 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్ 1 లో మొదటి ప్రశ్న पठित गद्य भाग से एक अनुच्छेद दिया जाएगा. పాఠ్యపుస్తకంలోని ఇవ్వబడినటువంటి గద్య భాగం నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వటం జరుగుతుంది. వీటికి ప్రశ్నలు ఆ, ఆ, ఈ और ఈ के ప్రశ్న होंगे. ప్రశ్నల యొక్క సంఖ్య బదులుగా ఇక్కడ ఆ, ఆ, ఈ और ఈ అనే 4 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అనుచ్ఛేద్ కా పహలా ప్రశ్న, ఈ ప్యాసేజ్ కి సంబంధించిన మొదటి ప్రశ్న ఆ ప్రశ్న రూప్ మే దియా జాయేగా. ఇక్కడ ప్రశ్న రూపంలో ఇవ్వడం జరుగుతుంది. छात्र को गद्यांश पढ़कर प्रश्न का उत्तर एक वाक्य में लिखना होगा. ఇక్కడ మొదట ఇచ్చేటువంటి ఆ అనేటువంటి ప్రశ్న యొక్క ఆన్సర్ ని ప్యాసేజ్ ని బాగా చదివి అర్థం చేసుకుని ప్రశ్నను అనుసరించి జవాబుని ఒక వాక్యంలో వ్రాయవలసి ఉంటుంది. దీనికి 2 మార్కులు నిర్ధారించడం జరిగింది. మరియు ఆ, ఈ 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ప్రశ్నలకు కూడా ఆప్షన్లు ఇవ్వబడుతున్నాయి. 4 ఆప్షన్లు ఇవ్వబడతాయి. 4 ఆప్షన్లలో కరెక్ట్ అయిన ఒక ఆప్షన్ ని మీరు బ్రాకెట్ లో పెట్టి ఆన్సర్ గా వ్రాయవలసి ఉంటుంది. అంటే మొదటి ప్రశ్న 2 మార్కులకు ఉంటుంది. మిగతా 3 ప్రశ్నలు ఒక్కొక్క మార్కు చొప్పున మల్టిపుల్ చాయిస్ లో అడగటం జరుగుతుంది. ఇది మొదటి ప్రశ్న, మొత్తం 5 మార్కులు. రెండవ ప్రశ్న పఠిత పద్య భాగ్ సే ఏక్ పద్యాంశ దియా జాయేగా. మీరు చదివినటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పద్య భాగ ప్రశ్నలైనటువంటి కవిత భాగాల నుంచి ఒక పారాగ్రాఫ్, ఒక పోయం ఇవ్వబడటం జరుగుతుంది. ప్రశ్నలు ఆ, ఈ అనేటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మొదటి ప్రశ్న ఆ అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ ని ఒక వాక్యంలో రాయవలసి ఉంటుంది. దానికి 1 మార్కుని 2 మార్కుల్ని కేటాయించడం జరిగింది. ఆ, ఈ के प्रश्न बहुविकल्पी प्रश्न होंगे.
మొదటిసారి చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఈ పోయం కూడా ఆ అనే ప్రశ్న, ఈ అనే ప్రశ్న, ఈ అనే ప్రశ్న 3 ప్రశ్నలకి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. మూడవ ప్రశ్న ఉపవాచక పాఠాల నుంచి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి ఉపవాచక పాఠాలు 4 ఉపవాచక పాఠాల నుంచి కేవలం 2 ఉపవాచక పాఠాల నుంచి మాత్రమే పాసేజ్ అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు కూడా ఆ, ఆ, ఈ అనే 4 ప్రశ్నలుంటాయి. మొదటి ప్రశ్న అయినటువంటి ఆ అనేటువంటి ప్రశ్నకి 2 మార్కుల్ని నిర్ధారించడం జరిగింది. ఈ ప్రశ్నకి ఆన్సర్‌ని మీరు ఒక వాక్యంలో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. మిగిలినటువంటి 3 ప్రశ్నలకు కూడా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. వాటిల్ని ఒక ఆన్సర్‌ని ఎన్నుకోవలసి ఉంటుంది. ఇంకా పాఠ్యపుస్తకంలో కవి యొక్క జీవన పరిచయంతో సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ కవి యొక్క విషయాల్ని 5 అంశాలుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు కవులను అడగడం జరుగుతుంది ప్రశ్న. ఒకటి ప్రాచీన కవి, రెండవ కవి ఆధునిక కవి. ప్రాచీన కవుల నుంచి ఒక కవి పేరు, అదేవిధంగా ఆధునిక కవుల నుంచి ఒక కవి పేరు ఇవ్వటం జరుగుతుంది. వారిరువురి యొక్క కవి పరిచయాల్ని కొన్ని హింట్స్‌ని అంటే 5 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్ల ఆధారంగా మీరు 5 అర్థవంతమైనటువంటి వాక్యాలు రాయవలసి ఉంటుంది. ఈ 5 వాక్యాల్లో కూడా అక్కడ ఇచ్చినటువంటి సంకేత శబ్ద్ అక్కడ ఇచ్చినటువంటి ఆ పదాలు ఆ వాక్యాల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. కంపల్సరీగా ఆ వాక్యంలో కనిపించాలి. అలా కనిపించినప్పుడు మాత్రమే ఒక్కొక్క హింట్ కనిపించినందుకు ఒక్కొక్క మార్కు చొప్పున 5 పాయింట్లకి 5 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చాయిస్ ఉంది. ఒకటి ఆధునిక కవిని తీసుకుంటారా? లేదా ప్రాచీన కవిని తీసుకుంటారా? ఇద్దరిలో ఎవరిదో ఒకరిది మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ కవుల్ని ఇక్కడ అడగడం జరుగుతుందంటే, ఆధునిక కవుల్లో బర్స్తే బాదల్ కవి అయినటువంటి సుమిత్రానందన్ పంత్, కణ్కణ్‌కా అధికారి కవి అయినటువంటి దినకర్, అదేవిధంగా 'హమ్ భారతవాసి' నుంచి ఆర్‌పి నిశంక్. వీళ్ళు ముగ్గురిలోంచి ఒక కవి గురించి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాచీన కవులు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాచీన కవులైతే మనకు నలుగురున్నారు. కానీ ఇద్దరిని మాత్రమే ఇక్కడ కోరడం జరుగుతుంది. రహీం మరియు బిహారీ. వీళ్ళిద్దరిలో ఎవరిదో ఒకరిది అడగడం జరుగుతుంది. విద్యార్థులకు కొద్ది సూచన ఏంటంటే, ఇక్కడ సుమిత్రానంద్ పంత్, దినకర్, ఆర్‌పి నిశంక్ 3 చదవడం కన్నా, ఈ ప్రాచీన కవులైనటువంటి రహీం, బిహారీ గురించి బాగా చదువుకున్నట్టయితే, మీరు ఒక కవి గురించి తప్పనిసరిగా పూర్తిగా 5 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 5 వాక్యాలు రాయాలి గుర్తుంచుకోండి. ఇక్కడ ఐదవ ప్రశ్న. पाठ्यपुस्तक నుంచి लेखक के जीवन परिचय से एक प्रश्न दिए जाएगा. ఇక్కడ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి రచయితలు ఉన్నారు. ఆ రచయితల్లో వారి యొక్క జీవన పరిచయం అంటే జీవన పరిచయం సంబంధించి అంటే వాళ్ళ యొక్క ఆహ్, జీవన కాలం సంబంధించిన వాళ్ళ కవి పరిచయం నుంచి ఇక్కడ 5 ప్రశ్నలని అడగడం జరుగుతుంది. అక్కడ ఆ 5 ప్రశ్నలు అంటే 5 ప్రశ్నలకి 5 పాయింట్ల రూపంలో వ్రాయవలసి ఉంటుంది. छात्रों को लेखक परिचय पढ़कर दिए गए रिक्त स्थानों की పూర్తి करनी चाहिए. ఇక్కడ ఆ, ఆ, ఈ మరియు ఊ అనేటువంటి 5 వాక్యాలు ఇస్తారు. మధ్యలో డాష్‌లు ఇస్తారు. రిక్త స్థాన్ ఉచిత శబ్ద సే పూర్తి కర్నీ చాహియే. ఇక్కడ పైన ఒకే ఒక రచయిత యొక్క ఒక పాసేజ్ కింద రూపంలో లేఖక పరిచయం ఇస్తారు. దాంట్లోంచి మిస్సింగ్ వర్డ్‌ని తీసుకొచ్చి ఆ డాష్‌లో పూర్తి చేసి రాయాల్సి ఉంటుంది. కానీ చాలామంది ఆ డాష్‌లో ఉన్న పదం రాస్తే మార్కు రాదు. వాక్యం పూర్తిగా మరలా వ్రాయవలసి ఉంటుంది. ఏదైతే డాష్ ఉందో ఆ డాష్‌లో ఉన్నటువంటి వర్డ్‌ని అండర్‌లైన్ చేసి, బోల్డ్ చేసి, హైలైట్ చేసి చూపించవలసి ఉంటుంది. ఇది ఐదవ ప్రశ్న. అన్‌సీన్ పోయెమ్ నుంచి ఒక పోయెమ్, ఒక స్టాంజా ఇవ్వడం జరుగుతుంది.
దీనిలో ఆ, ఆ, ఈ అనేటువంటి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మొదటి ప్రశ్న అనే ప్రశ్నకి వాక్య రూపంలో వ్రాయటం. ఇది కండిషన్. ప్రతి పాసేజ్‌లోనూ ఇక్కడ మొదటి ప్రశ్న అనేది వాక్య రూపంలో ఆన్సర్ రాయవలసి ఉంటుంది. దానికి 2 మార్కులు. మిగిలినటువంటి 3 ప్రశ్నలు ఆ, ఈ వీటిలికి మల్టిపుల్ చాయిస్‌లో ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ 3 ప్రశ్నలకు ఒక్కొక్క మార్క్ చొప్పున 3 మార్కులు. మొదటి ప్రశ్న ఆకు 2 మార్కులు. ఈ విధంగా 5 మార్కులు అన్‌సీన్ పోయెమ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అర్ధగ్రాహిత ప్రతిక్రియలో అపఠిత్ గద్యాంశ్ అన్‌సీన్ పాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ పాసేజ్ చదువుకొని అనేటువంటి ప్రశ్న ఆ పాసేజ్‌లో ఉన్నటువంటి ఆ ప్రశ్న యొక్క ఆన్సర్‌ని ఒక వాక్యంలో వ్రాయాలి. మిగతా 3 ప్రశ్నలకి మల్టిపుల్ చాయిస్ ఇవ్వటం జరుగుతుంది. ఇదే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ కొద్దిగా ట్విస్టింగ్ ఏంటంటే అనేటువంటి ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ మార్పు ఏంటంటే వాక్యాన్ని కరెక్ట్ అయినటువంటి ఆర్డర్‌లో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించాలి. అంటే ఒక పాసేజ్ ఇస్తారు. ఆ పాసేజ్‌లో ఒక వాక్యాన్ని షఫుల్ చేస్తారు. ఇవి కూడా ఆప్షన్స్‌లో ఉంటాయి. ఆ ఆప్షన్‌లో కరెక్ట్‌గా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించి మీరు ఆప్షన్‌లో రాయవలసి ఉంటుంది. ఇది కష్టమైన పనేం కాదు. ఆ పాసేజ్‌ని జాగ్రత్తగా చదువుకున్నట్టయితే కరెక్ట్‌గా వరుసలో ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించి వ్రాయాలి. ఇది అనే ప్రశ్న. నెక్స్ట్ ఇక్కడ ఆహ్, అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇవి మరి అనేటువంటి ప్రశ్న అనుచ్ఛేదులోంచి ఒక వాక్యం ఇవ్వటం జరుగుతుంది. ఆ వాక్యాన్ని ప్రశ్నవాచక రూపంలోకి మార్చాలి. అంటే క్వెషన్ ట్యాగ్ అంటారన్నమాట. ఒక వాక్యం ఇస్తారు. ఆ పాసేజ్‌లో ఉన్న వాక్యాన్ని. ఆ వాక్యాన్ని ప్రశ్న రూపంలోకి మార్చి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లోంచి గుర్తించి రాయాలి. ఇది అన్‌సీన్ పాసేజ్ నుంచి ఇచ్చేటువంటి డిఫరెంట్ క్వెషన్స్ అన్నమాట. మొదటిదేమో కరెక్ట్ అయిన ఆర్డర్‌లో రాయటం. రెండవదేమో ప్రశ్న రూపవాక్యంగా మార్చటం. అదే విధంగా అనేటువంటి ప్రశ్న ఈ प्रश्न में अनुच्छेद से संबंधित एक चिन्ह दिया जाएगा. పాసేజ్‌లో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇన్వర్టెడ్ కామాస్, ఫుల్ స్టాప్ లేకపోతే అర్ధ విరామం, ఉద్ధరణ చిహ్నం, కోష్టకు ఇలాంటివి ఉంటాయి. అక్కడ ఈ సింబల్ ఉన్నటువంటి వాక్యం ఏది? లేదా ఈ వాక్యంలో ఉన్నటువంటి సింబల్ ఏంటి? అనేది ఆప్షన్స్‌లో అడుగుతారు. ఆ ఆప్షన్‌లో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్‌ని వెతికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇది ఒక కొద్దిగా నూతన విధానం. పరఖ్ సూచనల ఆధారంగా ఈ పాసేజ్‌లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క విధానం మారటం జరిగింది. విద్యార్థులకు మంచిగా ప్రాక్టీస్ చేయించగలరు. పార్ట్ 3లో అభివ్యక్తి. ఈ అభివ్యక్తికి సంబంధించి 8వ ప్రశ్న పద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరియు అనేటువంటి ప్రశ్నలుంటాయి. ఎయిత్ క్వెషన్ ఒకటే. దాంట్లో అనే క్వెషను, అనే క్వెషన్ 2 ఉంటాయి. రెండిట్లో ఏదో ఒక ప్రశ్నకి ఆన్సర్ మీరు రాయవలసి ఉంటుంది. 4 వాక్యాలకు తక్కువ కాకుండా రాయాలి. ప్రతి ప్రశ్న యొక్క ఆన్సర్‌కు 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే 8వ ప్రశ్నలో కంపల్సరీగా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో ఇక్కడ గుర్తించడం జరిగింది. పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో తప్పనిసరిగా దోహా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి సమ్మేటివ్ 1 ఉంది. సమ్మేటివ్ 1కి సిలబస్‌లో మనకి ఆ దోహా అనేటువంటి సిలబస్ పూర్తవ్వకపోతే దోహా అడిగేటువంటి అవకాశం ఉండదు. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో అనేటువంటి ప్రశ్న కంపల్సరీగా దోహా ఉంటుంది. పద్ నుంచి ఉండదు దోహా. ఈ దోహాల్లోంచి ఒక దోహా ఖాళీలు ఇచ్చి ఆ దోహాని పూర్తి చేయమని అడగడం జరుగుతుంది. దీనికి 4 మార్కులు కేటాయించడం జరిగింది. 9వ ప్రశ్న గద్య భాగం నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీంట్లో ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయవలసి ఉంటుంది.
ప్రశ్నకు ఆన్సర్ రాసినందుకు 4 మార్కులు. 4 వాక్యాలు తక్కువ కాకుండా రాయాలి. ఇది గద్య భాగం ప్రశ్న. తొమ్మిదో ప్రశ్న గద్య భాగ ప్రాంతం నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఆ మరియు ఆ. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ 9వ ప్రశ్నకి తప్పనిసరిగా మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి మొదటి 6 పాఠాల నుంచి మాత్రమే ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకి మొదటి 6 పాఠాలు గద్య భాగ పాఠాలలో ఏమున్నాయి అంటే, 1 ఈద్‌గా ఉంది. అదేవిధంగా 5 లోకగీత ఉంది. 6 అంతర్రాష్ట్రీయ స్తరపరి హిందీ. ఈ 3 గద్య భాగ పాఠాల నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ 2 ప్రశ్నల్లో మీరు ఒక ప్రశ్న మాత్రమే ఆన్సర్ రాయవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి. 10వ ప్రశ్న గద్య భాగ పాఠం నుంచి మరలా 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈటిల్లో ఒక ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ రాయాలి. ఈ 10వ ప్రశ్న ఏ పాఠాల నుంచి ఇవ్వడం జరుగుతుందంటే, చివరి 6 పాఠాలు అంటే 7 నుండి 12 వరకు ఉన్నటువంటి పాఠాల నుంచి ఈ గద్య భాగ పాఠాల నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. దీంట్లో 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి స్వరాజ్ కి నీవు, అదేవిధంగా దక్షిణీ గంగా గోదావరి, అదేవిధంగా జల్ హీ జీవన హై, ధర్తీ కే సవాల్, అంతరిక్ష్ కే జవాబ్. ఇలా ఈ 4 పాఠాల నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయాలి. బాగా గుర్తుంచుకోండి. 10వ ప్రశ్న ఏంటి? ఏ పార్ట్ నుంచి వస్తుంది? 9వ ప్రశ్న ఏంటి? ఏ పార్ట్ నుంచి వస్తుంది? ఏ పాఠాల నుంచి వస్తాయి? అనేది క్లియర్‌గా బ్లూ ప్రింట్‌లో చూపడం జరిగింది. అందువల్ల విద్యార్థులకు మీరు మంచి సూచన ఇవ్వవచ్చు. మంచి డైరెక్షన్ ఇవ్వవచ్చు. 11వ ప్రశ్న ఉపవాచక పాఠాల నుంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఈ 11వ ప్రశ్నలో కూడా ఆ అని 2 ప్రశ్నలు అడుగుతారు. 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు 4 వాక్యాలకు తగ్గకుండా ప్రశ్న యొక్క ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఈ ఈ సూచన ఏంటంటే, ఈ ప్రశ్నలు ఈ 11వ ప్రశ్నలో ఉపవాచక పాఠాల్లో ఏ పాఠాల నుంచి ప్రశ్నలు రావచ్చు అంటే, 1 శాంతి కి రాహ్ మే, 2 అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్. ఈ 2 పాఠాల నుంచి మాత్రమే 2 ప్రశ్నలు వస్తాయి. అంటే మీరు దీంట్లో ఈ రెండిట్లో ఒక పాఠం యొక్క ప్రశ్నలు పూర్తిగా చదువుకుంటే సరిపోతుంది. శాంతికి రాహ చదువుకుంటే గ్యారంటీగా శాంతికి రాహ నుంచి మీకు ప్రశ్న వస్తుంది. లేదా అప్నే స్కూల్‌కో ఏక్ ఉపహార్ నుంచి మాత్రం మొత్తం ప్రశ్నలు చదువుకుంటే దాంట్లో నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఈ రెండిట్లో ఒక ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ రాయవలసి ఉంది కాబట్టి, ఒక పాఠం సంబంధించిన మొత్తం ప్రశ్నలను బాగా చదవవలసిందిగా కోరుతున్నాను. ప్రశ్న. ఇక్కడ పార్ట్ 4లో ఇక్కడ నుంచి అభివ్యక్తిలోకి మారుతుంది. అభివ్యక్తిలో ఏంటంటే, మనం ఎస్సే క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. పద్య భాగం నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఆ, ఆ. పద్య భాగ ప్రశ్నల నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇవి వ్యాసరూప ప్రశ్నలు. వీటికి 8 వాక్యాలకు తక్కువ కాకుండా ఆన్సర్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ విశేషమైనటువంటి సూచన ఏంటంటే, प्रश्नों के अनुरूप संपूर्ण उत्तर लिखने पर ही పూర్ణ అంక్ ప్రదాన్ కియే జాయేంగే. ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఉండవలసిన విషయం ఏంటంటే, ప్రశ్నను అనుసరించి జవాబు ఉండాలి. అక్కడ ప్రశ్న ఉదాహరణకి वर्षा के समय प्रकृति में विशेष परिवर्तन दिखाई देते हैं. इस संदर्भ में कवि बरसते बादल के आधार पर आपका विचार వ్యక్త కీజియే అని అన్నారు. దాన్ని మీరు సారాంశంగా రాసే ప్రయత్నం చేయకండి. ఆ ప్రశ్నలో ఏ విధంగా అడిగారో ఆ ప్రశ్న యొక్క మెయిన్ హార్ట్ పాయింట్‌ని మీరు రాసినటువంటి ఆ సారాంశంలో రిఫ్లెక్ట్ అయితేనే పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. ఈ విషయం మనం స్పాట్ వాల్యుయేషన్ సందర్భంలో, పేపర్‌లు దిద్దేటువంటి సందర్భంలో మార్కులు తీసేయటానికి కారణం అవుతుంది. సారాంశం అని అడిగినప్పుడు సారాంశం రాయాలి. సారాంశం కాకుండా ప్రశ్న రూపంలో ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని వివరిస్తూ అడిగినప్పుడు ఆ విషయాన్ని అనుసరించి ఆన్సర్‌ని రాయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఏ పాఠాలు చదువుకోవాలి. 'బరస్తే బాదల్', 'హమ్ భారతవాసి', 'భక్తి పద్' ఈ 3 పాఠాల నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నగా
గద్య భాగ పాఠం నుంచి 2 సారాంశాత్మక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అవి ఆ అనేటువంటి ప్రశ్నలుంటాయి. అయితే ఏదో ఒక ప్రశ్న గురించి జవాబుని మీరు 8 వాక్యాల రూపంలో వ్రాయాలి. ఇవి రాసేటప్పుడు కూడా ప్రశ్నన అనురూపు అంటే प्रश्न के अनुरूप ही उत्तर देने पर आप 8 अंक दे सकते हैं. ఏ పాఠాల నుంచి వస్తాయంటే ఈద్‌గా, లోక్‌గీత్, స్వరాజ్ కీ నీవ్, ధర్తీ కే సవాల్, అంతరిక్ష్ కే జవాబ్. ఈ 4 పాఠాల నుంచి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సృజనాత్మక అభివ్యక్తి ఐదవ విభాగం. ఈ ఐదవ విభాగంలో 2 లేఖలు ఇవ్వబడతాయి. ఔపచారిక్ ఔర్ అనౌపచారిక్. అంటే ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్, అఫీషియల్ లెటర్, పర్సనల్ లెటర్. ఈ 2 లేఖల్లో ఏదో ఒక లేఖను మాత్రం రాయవలసి ఉంటుంది. ఇక్కడ సూచించినటువంటి విశేషమైనటువంటి ఎక్స్‌పెక్టేటెడ్ ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందేంటంటే, ఎప్పుడైనా కార్యాలయ రేఖ అంటే ఔపచారిక పత్ర, ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఒక విషయం అడగడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే లేఖ రాయాలి. అక్కడ చుట్టి పత్రని, పుస్తక విక్రేత को పత్రని పేరు ఏమి ఇవ్వరు. रमेश को कुछ हिंदी पुस्तकों की आवश्यकता है. इन पुस्तकों के संदर्भ में एक पत्र लिखिए. రమేష్‌కి కొన్ని పుస్తకాలు అవసరమై ఉన్నాయి. ఈ పుస్తకాల్ని ఏ విధంగా పొందుతాడో ఒక లేఖ వ్రాయండి. అంటే పుస్తక విక్రేతకు పత్ర అనేది విషయం ఎక్కడా ఉండదు. ఆ తద్ది ఇచ్చాడు. ఆ రమేష్ 10వ తరగతి చదువుతున్నాడు. అతనికి కొన్ని పుస్తకాలు కావాలి. పుస్తక విక్రేతకి లేఖ రాయాలి అనేది డైరెక్ట్‌గా ఇవ్వకుండా తద్ది ఇస్తాడు. ఇదంతా కూడా పరక్ విధానంలో ఇచ్చినటువంటి సూచనల ఆధారంగా ఈ లేఖ ఇలా ఉంటుంది. రెండవ లేఖ డైరెక్ట్‌గా ఉంటుంది. पर्सनल लेटर माताजी को, पिताजी को पैसे माँगते हुए इस तरह से పత్ర హోగా ये డైరెక్ట్. అంటే అనేటువంటి లేఖ అనే లేఖ 2 లేఖలు ఇస్తారు. 2 లేఖల్లో ఒక లేఖ కంపల్సరీగా వ్రాయవలసి ఉంటుంది. దీనికి 6 మార్కులు కేటాయించడం జరిగింది. సృజనాత్మక అభివ్యక్తిలో భాగంగా ఇక్కడ 2 వ్యాసాలు రాయమని అడుగుతారు. నిబంధ 2 ఇస్తారు. జనరల్ ఎస్సేస్. దాంట్లో ఒక విషయం గురించి కేవలం 6 వాక్యాలు మాత్రమే రాయాలి. ఇప్పటి వరకు మనం వ్యాసం రాసేటప్పుడు మనం ప్రస్తావన, విషయ విశ్లేషణ, విషయ విస్తార్, అదేవిధంగా లాభ, హాని, చివర్లోనేమో ఉపసంహార్ అని ఈ విధంగా రాస్తున్నాం. అయితే ఇక్కడ ఇచ్చినట్టు కొత్త విధానంలో ఏంటంటే, ఇక్కడ కేవలం ఒక 6 వాక్యాల్లోని ఇచ్చినటువంటి విషయం గురించి క్లియర్‌గా, క్లుప్తంగా వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ सूचना ఏంటంటే పర్యావరణ और విజ్ఞాన విషయం से संबंधित निबंध दिए जाएंगे. ఇక్కడ కంపల్సరీగా వ్యాసాలు ఏముంటాయంటే ఎన్విరాన్మెంట్ గురించి, సైన్స్ గురించి. पर्यावरण और विज्ञान. छात्रों को पर्यावरण विषय के अंतर्गत విద్యార్థులు ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినది అయితే पर्यावरण और प्रदूषण చదివించాలి. वृक्ष हमारे साथी, वन संरक्षण, जल संरक्षण, वैश्विक ताप, అదేవిధంగా వైశ్విక్ తాప వృద్ధి, సఫాయి और హరియాలి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి విషయాలు ఇవ్వడం జరుగుతుంది. వీటిని చదివించాలి. కేవలం 6 వాక్యాల్లోనే ఈ మ్యాటర్‌ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ గురించి ఏమడుగుతారంటే చూడండి ఒకసారి. विज्ञान के अंतर्गत दूरदर्शन, कृत्रिम उपग्रह से लाभ, विज्ञान से लाभ और हानि, मोबाइल फोन से लाभ और हानि, दैनिक जीवन में विज्ञान का महत्व, కృత్రిమ బుద్ధిమత్త. అంటే సైన్స్ సంబంధించినటువంటి అంటే మీకు చెప్పాను కదండీ! పర్యావరణం మరియు సైన్స్ సంబంధించి 2 ఇస్తారు. ఒక దాని గురించి మాత్రమే రాయాలి. ఇవి చదివిస్తే ఒకటొస్తుంది. ఇందాక ఎన్విరాన్మెంట్ గురించి చదివిస్తే దాంట్లో ఒకటొస్తుంది. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే రాయాలి. 6 వాక్యాల్లో రాయవలసి ఉంటుంది. పార్ట్ 4 సృజనాత్మక అభివ్యక్తి. ఇక్కడ 16వ ప్రశ్నగా ఒక విశేషమైనటువంటి మరలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 16వ ప్రశ్నకి మేరే ప్రియ హిందీ లేఖక్ యా మేరే ప్రియ హిందీ కవి ఇలా హెడ్డింగ్ పెట్టి మీరు
ఇక్కడ ఒక కవి లేదా ఒక రచయిత గురించి రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా 6 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇది ఎలా ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్‌లో మనకందరికి కూడా కవి పరిచయాలు, రచయిత పరిచయాలు ఉన్నాయి. ఆ ప్రొఫార్మాలో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్‌గా రాయాలి. ఉదాహరణకి ఇక్కడ ఏమిచ్చారంటే ఏ కవుల గురించి రాయమని అడగొచ్చారంటే మీరా, రైదాస్, కాకా కాలేల్కర్, విష్ణు ప్రభాకర్. ఈ ఐదుగురు క్షమించాలి. ఈ నలుగురు గురించి ఒకళ్ళ గురించి మాత్రమే వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఆప్షన్ ఇవ్వటం జరగలేదు. మీరాబాయి గురించి అయితే మీరాబాయి గురించి రాయాలి. రైదాస్ గురించి కూరిస్తే రైదాస్ గురించి రాయాలి. లేదా కాకా కాలేల్కర్ ఆయన గురించి రాయాలి. విష్ణు ప్రభాకర్. ఇలా మేరై ప్రియ హిందీ లేఖక్. చివర్లో మీరు ఎందుకు ఏం రాయాలంటే ఈ కవి నాకు ఎందుకు ఇష్టం అనేది మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే మీకు మార్కులు పడతాయి. ఈ రచయిత मेरे प्रिय लेखक काका कालेलकर जी हैं क्योंकि इन्होंने यात्रा वृत्तांत के नाम बहुत सारी यात्रा वृत्तांत प्रस्तुत किए हैं. इनकी रचनाएं मुझे बहुत पसंद है, इसलिए ये मेरे प्रिय हिंदी लेखक हैं అనేటువంటి వాక్యం కంపల్సరీగా పడాలి. చివరిగా భాషాకి బాత్. ఇక్కడ 17వ క్వశ్చన్ నుంచి 31వ క్వశ్చన్ వరకు ఈ 15 క్వశ్చన్స్ గ్రామర్ సంబంధించి ఉంటాయి. 3 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ అయిన ఆప్షన్ ని ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మొదట తత్సమ్ తద్భవ్. ఇక్కడ నిర్దేశ్ के अनुसार रेखांकित तत्सम शब्द के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द विकल्पों से पहचान कर लिखना होगा. ఒక వాక్యం ఇస్తారు, అండర్లైన్ చేసిన పదానికి అది తత్సమ పదం అయితే దాని తద్భవ రూపం ఏంటని అడుగుతారు. అది తద్భవ రూపం ఉన్నయి ఉంటే దానికి తత్సమ రూపం ఏంటని అడుగుతారు. 3 ఆన్సర్లు ఇస్తారు. కరెక్ట్ అయిన ఆన్సర్ ని రాయవలసి ఉంటుంది. ఇది తత్సమ్ తద్భవ సంబంధించి 17వ ప్రశ్న. 18వ ప్రశ్న క్రియా అని అడుగుతారు. ఒక వాక్యం ఇచ్చి దాంట్లో క్రియ పదాన్ని గుర్తించమని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్‌లోంచి క్రియా పదాన్ని గుర్తించి వ్రాయవలసి. 19వ ప్రశ్న సంఖ్య. 3 సంఖ్యని హిందీలో రాయబడి ఉంటుంది. దానిని అంకెల రూపంలో 3 ఆప్షన్‌లోంచి కరెక్ట్ అయిన ఆప్షన్‌ని గుర్తించి రాయవలసి. కారక్. కారక చిహ్నం ఒక వాక్యం ఇచ్చి ఒక ఖాళీ స్థానంలో అక్కడ సూటబుల్ అయినటువంటి కారక చిహ్నాన్ని గుర్తించి వ్రాయండి. 3 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కరెక్ట్ అయిన కారకాన్ని గుర్తించి రాయవలసి. 21వ ప్రశ్న పర్యాయ శబ్ద్ సినోనిమ్. ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒక వర్డ్‌ని ఒక పదాన్ని అండర్లైన్ చేసి దీనికి పర్యాయ పదం ఏమిటి అని 3 ఆప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్‌ని గుర్తించి రాయవలసి ఉంటుంది. ప్రశ్న 22 విలోమ్ శబ్ద్ అంటే ఆపోజిట్ వర్డ్. ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో అండర్లైన్ చేయబడిన పదాన్ని యొక్క ఆపోజిట్ వర్డ్‌ని ఇచ్చినటువంటి 3 ఆప్షన్‌లోంచి కరెక్ట్ అయిన ఆప్షన్‌ని గుర్తించి రాయవలసి ఉంటుంది. దీనికి ప్రతిదానికి ఒక్కొక్క మార్క్. 23వ ప్రశ్న సమాస్. ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదానికి అండర్లైన్ చేసి రేఖాంకిత్ చేసి దానిలో ఉన్నటువంటి కరెక్ట్ అయిన సమాసాన్ని గుర్తించి వ్రాయండి అని అడుగుతారు. అక్కడ 3 సమాసాలు ఇస్తారు. అక్కడ సూటబుల్ అయిన కరెక్ట్ అయినటువంటి సమాసాన్ని గుర్తించి రాయవలసి. 24వ ప్రశ్నగా సంధి విచ్ఛేద్. ఒక వాక్యంలో ఒక పదాన్ని సంధి పదాన్ని అండర్లైన్ చేసి అది కరెక్ట్ అయినటువంటి సంధి విచ్ఛేదం అంటే
కరెక్ట్‌గా విడదీయబడినటువంటి సంధి పదాన్ని ఆప్షన్ నుంచి గుర్తించి వ్రాయవలసి ఉంటుంది. దీనికి కూడా ఒక మార్కు కేటాయించడం జరిగింది. 25వ ప్రశ్నగా ఉపసర్గ్. ఒక వాక్యంలో ఒక పదానికి అండర్‌లైన్ చేయబడి ఉంటుంది. ఈ అండర్‌లైన్ చేయబడినటువంటి పదంలో ఉపసర్గ్ ఏమిటి అనేది అడగడం జరుగుతుంది. దానికి 3 ఆప్షన్‌లు ఇవ్వడం జరుగుతుంది. 3 ఆప్షన్స్‌లో కరెక్ట్ అయిన ఆప్షన్‌ని గుర్తించి రాయవలసి ఉంటుంది. 26వ ప్రశ్నగా ప్రత్యయ్. దీన్ని సఫిక్స్ అంటారు. ఒక వాక్యం ఇచ్చి, ఆ వాక్యంలో ఒక పదానికి అంటే ప్రత్యయం ఉన్నటువంటి పదానికి అండర్‌లైన్ చేసి, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యయాన్ని 3 ఆప్షన్‌లోంచి గుర్తించి వ్రాయండి. 27వ ప్రశ్న ముహావరా. దీన్ని తెలుగులో జాతీయమని, ఇంగ్లీష్‌లో ఇడియామ్ అని అంటారు. ఒక జాతీయం కలిగిన ముహావరేదార్ వాక్య దియా జాయేగా. ఒక ముహావరా ఉన్నటువంటి వాక్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఆ ముహావరా దాంట్లో ఉన్నటువంటి ముహావరా ఏంటి ఆ వాక్యంలో అనేది 3 ఆప్షన్ల కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ ముహావరాని గుర్తించి రాయవలెను. 28వ ప్రశ్నగా లింగ్. లింగ్ అంటే జెండర్. పుల్లింగం ఉంటే స్త్రీలింగంలోకి, స్త్రీలింగం ఉంటే పుల్లింగంలోకి. ఒక ఒక వాక్యం లింగ మార్పిడి జరిగినటువంటి వాక్యాన్ని ఉదాహరణకి స్త్రీలింగ్ వాక్యకో పహచానియే. ఒక వాక్యం ఇస్తారు, 3 వాక్యాలు ఇస్తారు. 3 వాక్యాల్లో స్త్రీలింగ వాక్యాన్ని గుర్తించమంటారు. లేదా పుల్లింగ వాక్యాన్ని గుర్తించమంటారు. లేదా ఒక పుల్లింగ వాక్యాన్ని ఇచ్చి దాన్ని స్త్రీలింగ వాక్యంగా మార్చినటువంటి ఒక వాక్యాన్ని 3 ఆప్షన్‌లో గుర్తించి రాయమని అడుగుతారు. 29వ ప్రశ్న వచన్. ఇక్కడ వచన్ అనే సంబంధించి ఒక వాక్యాన్ని ఇచ్చి, ఆ వాక్యం ఏకవచనంలో ఉంటే దాన్ని బహువచన వాక్యాన్ని గుర్తించి రాయమంటారు. లేదా బహువచన వాక్యాన్ని ఇచ్చి ఏకవచన వాక్యాన్ని గుర్తించి రాయమంటారు. निर्देश के अनुसार दिए गए वाक्य का बदला हुआ रूप विकल्पों से पहचान कर लिखना होगा. 30వ ప్రశ్న काल. काल टेंस. निर्देश के अनुसार दिए गए वाक्य का बदला हुआ रूप विकल्पों में पहचान कर लिखना होगा. అక్కడ ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యం భూతకాల రూప వాక్యాన్ని గుర్తించి రాయమంటారు. లేదా వర్తమాన కాల రూపాన్ని గుర్తించి వ్రాయమంటారు. లేదా భవిష్యత్ కాల రూప వాక్యాన్ని గుర్తించి రాయమంటారు. ఈ విధంగా కాల్ పరివర్తిత వాక్యకు పహచాన్ కర్ లిఖియే అని అడుగుతారు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని గుర్తించి రాయటం ఈజీ. అదేవిధంగా చివరి ప్రశ్న 31వ ప్రశ్న శుద్ధ రూప్. అంటే ఒక తప్పుగా రాయబడినటువంటి వాక్యాన్ని కరెక్ట్‌గా రాయబడినటువంటి వాక్యాన్ని గుర్తించి రాయమంటారు. అంటే 3 వాక్యాలు ఇచ్చి దాంట్లో కరెక్ట్ అయినటువంటి వాక్యాన్ని గుర్తించి ఆప్షన్స్‌లో రాయవలసి ఉంటుంది. ఈ విధంగా 1వ ప్రశ్న నుంచి 31వ ప్రశ్న వరకు 100 మార్కులకి ఈ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 మార్కులకి 15 మార్కులు భాషాకి బాత్ అనే సందర్భంలో వ్యాకరణ సంబంధమైన విషయాలు అడగడం జరుగుతుంది. అందువల్ల ఉపాధ్యాయులు మీరు ఈ యొక్క వీడియోని మీ యొక్క తరగతి గదుల్లో ఉన్నటువంటి ఐఎఫ్బీలపై ప్రదర్శింపజేసి విద్యార్థులకు అవగాహన కల్పించండి. అదేవిధంగా यह वीडियो अच्छा लगा तो जरूर लाइक कीजिए, शेयर कीजिए और पाशा हिंदी एकेडमी हिंदी यूट्यूब चैनल को सब्सक्राइब कीजिए. धन्यवाद.